వస్తువులన్నీ దారింట్లో పెడుతుంటే మన ఇల్లు చిన్నబోతున్నదే నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి 10 మంది చూస్తుండ్రు 10 మాటలు అంటుండ్రు పరువంతా పోతాంది రాబోయి రాజా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి రాత్రంతా దానింట్లో పగలంతా దానింట్లో ఎప్పుడు దానింట్లో ఉంటివే నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి మా ఇంట్లో సుఖంగా నీ ఇంట్లో కష్టాలు దుఃఖంతో నేనెల్లా తీస్తున్నా నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి నన్నిడిసి నువ్వుంటే నే బతక లేకున్నా నేను చచ్చిపోతాను సెలవీయ నాదా ఒక్కదాన్నోయి ఈ జన్మ నాకద్దు ఈ బాధ నాకద్దు నీకద్దు నేనుండపోతున్నా నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్నై పుట్ట ఒక్కదాన్నై సత్త దానితో నేను బతుకోయి నాదా పోతున్నా వెళ్ళిపోతున్నా ఒక్కదాన్నై పుట్ట ఒక్కదాన్నై సత్త దానితో నేను బతుకోయి నాదా పోతున్నా వెళ్ళిపోతున్నా చేతికొక్క గాజు లేదు మెడలొక్క గుండు లేదు బాల తెల్ల జీరలెందుకే చాలా బాల తెల్ల జీరలెందుకే చాలా చేతికొక్క గాజు లేదు మెడలొక్క గుండు లేదు బాల తెల్ల జీరలెందుకే చాలా బాల తెల్ల జీరలెందుకే చాలా అబ్బా సిరిసిల్ల చిన్నదాన సిద్దిపేటలున్నదాన బాల సిగ్గుపడతావెందుకే చాలా బాల సిగ్గుపడతావెందుకే చాలా సిరిసిల్ల చిన్నదాన సిద్దిపేటలున్నదాన బాల సిగ్గుపడతావెందుకే చాలా బాల సిగ్గుపడతావెందుకే చాలా చేతికొక్క గాజు లేదు మెడలొక్క గుండు లేదు బాల తెల్ల జీరలెందుకే చాలా బాల తెల్ల జీరలెందుకే చాలా అబ్బా నీ మీద నా మనసు నా మీద నీ మనసు బాల ఒక్కటైపోదా మియాల బాల ఒక్కటైపోదా మియాల అరే శనిగ చెల్ల నిలవాడి చేతులియావే సందూరాల కుమాల చేతులియావే సందూరాల కుమాల సేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ బంతి
గారు ఏమంటారు? తెలంగాణ సాంగ్స్ ఎప్పుడు కూడా ఒక ఎనర్జీని ఇస్తాయి మా అందరికి. ఈ సాంగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. వాళ్ళందరూ వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయిన ఈ సాంగ్స్ కి. యూట్యూబ్ లో చాలా సార్లు ఈ సాంగ్స్ విన్నప్పుడు వాటికి వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువ ఉంటది. అలాగే ఈ రోజు వీళ్ళు పాడిన సాంగ్ కూడా బీభత్సంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు లావణ్య గారు ఉడుకుడుకు అనే పాట ఉంది కదా, ఒక 2 లైన్లు. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్నుండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి. రష్మి జస్ట్ పాడు ఒకసారి. అమ్మా ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తుంది, మీరు పాడితే యాజ్ టీజ్ పాడిద్ది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా. ఇంకా అక్కడ ఆగండి. రెడీ. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాచిపోయిన రొట్టెలు పోతివాన కోతి. పాటలాగా పాడు ఒకసారి. ఉడుకుడుకు రొట్టెలు చెట్టు మీద పెట్టిదానే. నువ్వు దేని మీద పెట్టొద్దా రొట్టెల్ని? ఒక లైన్ చెప్పమ్మా, మీనింగ్ చెప్తుంది ఆవిడ. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా. హాట్ గా ఉన్న రొట్టి ఉట్టి మీద అంటే ఉట్టి అంటే టిఫిన్ బాక్స్. వినాయక చవితి కొడతాం కదా ఉట్టి. కృష్ణాష్టమికి రాదు అరే. ఆది గారు నాకు చెప్పండి, ఉడికైన రొట్టి ఉట్టి మీద ఎందుకు ఉంటది? ఉంటదరా, ఉడికిన తర్వాత ఏదేదో దాని మీద పెట్టాలి కదా మనం. సరే మీరు రండి. ఒక్క నిమిషం, రమేష్ గారికి తెలిసింది. ఈ పాట రాసిన రైటర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన చెప్తారు అసలు వేడి రొట్టి ఉట్టి మీద ఎందుకు పెట్టారు. ఏం లేదు నా ఉడుకుడుకు రొట్టె అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్న అతను ఉన్నాడో అతను పెళ్ళం ఉండం కూడా వేరే పక్కదారి దొక్కుతారు అన్నాడు. ఈ రొట్టెల్లో అంతుందా? అది కాదు, ఇందాటి నుంచి దేవుడు సాంగ్ ఏమో మనం ఎందుకులే మాట్లాడటం, అంత ఇప్పుడు ఒకసారి చిన్న ఇష్యూ అయింది కదా, ఎందుకులే నేను సైలెంట్ కూర్చున్నా. ఇప్పుడు చెప్పింది మనకు కావాలా? ఆమె ఏం చెప్తుందంటే అతనికి పాట రూపంలో ఉడుకుడుకు రొట్టె లాంటిదని నేను ఉండగా నువ్వు బల్లా పాచిపోయిన రొట్టెకు ఎందుకు పోతున్నావు, నేను ఒక్కదాన్ని ఉంటున్నా, ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద వండలేను, చక్కగా మన ఇల్లు దొక్కుపోయినాదా, ఒక్కదాన్ని అని చెప్పి ఇక్కడ బాధపడుకుంటూ వాడుకుంటది అన్నట్టు. పాచిపోయిన రొట్టె అంటే పెళ్ళమా? ఈ క్లారిటీగా చెప్తారా? నీకు ఆల్రెడీ అంతకు ముందు ఒక రిలేషన్ ఉంది కదా. సరే ఒకవేళ ఉంటే స్క్రీన్ పరంగా ఒక రిలేషన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఉడుకుడుకు రొట్టె, నువ్వు పాచిపోయిన రొట్టె. నేను ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నానో వాడు పాచిపోయిన రొట్టె. ఆడెలాగూ పాచిపోయిన రొట్టె, అది అందరికీ తెలుసు. సరే మీ పాచి రొట్టి ఎవరు? పాచిపోయిన రొట్టె అయితే కులిపోయిన రొట్టివిరా నువ్వు. బట్ ఫైనలీ వీల్ పర్ఫార్మెన్స్ గురించి మీకేమనిపించింది ఇంద్రజ గారు? మీరు పాడుతుంటే ఒక సామాన్యుడు వాడు కూడా పాడేటట్టు, వాడు కూడా ఎంజాయ్ చేసేటట్టు అంత బ్యూటిఫుల్ గా లిరిక్స్ గానీ ఆ రాగం గానీ మీరు పాడే విధానం గానీ ఉన్నింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డోగుల వెంకటేష్ గారు అండ్ లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్ నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు అండ్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.